హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సూప్ చేసుకుంటున్నానండి. సాటర్డే సండే నేను 2 మీల్ డైట్ చేశాను. సో పెద్దగా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఫ్యామిలీ టైం అండి. సో నో టైమ్ టు అప్లోడ్ ద వీడియో. ఇంకా లిక్విడ్ డైట్ చేసేవారు లిక్విడ్ డైట్, సాలిడ్ డైట్ చేసేవాళ్ళు 2 మీల్ డైట్ చేస్తున్నారా? లిక్విడ్ డైట్ చేసేటప్పుడు ఏమీ తీసుకోకూడదండి. ఈరోజు నేను మునగాకు, ఒక టమాటో, ముల్లంగి, ఆనపకాయ అన్నీ వేసి ఉడికించి ఇప్పుడు ఆ వాటర్ తీసుకుని నెయ్యిలో తాలింపు పెట్టుకున్నాను. సో కొంచెం ఉప్పు, కొంచెం సీ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఏం చెప్పమంటారండి? సో ఫర్ 16 days వీడియోస్ మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లిక్విడ్ డైట్ అంటే ఒట్టి లిక్విడ్స్ తీసుకోవాలి, నో సాలిడ్స్. 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మధ్యలో ఒక 10-15 days చేసాము, 20 days చేసాము, బోర్ అనిపిస్తుంది. సో చేయలేకపోతున్న ఫీలింగ్ ఏమైనా ఉంటే శుభ్రంగా మితంగా డైట్ తీసుకోండి. ఓ 2 స్పూన్లు 4 స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుని ఒక పూట కూర తినండి, ఒక పూట ఊరికే ఒక గరిట రైస్ తినండి. అంతకన్నా మీరు తినాలనుకున్నా తినలేరు, ఎందుకంటే మీ బాడీ అంతా ఫ్యాట్తో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆకలి అనిపించదు. ఎందుకంటే మా కజిన్ చేసింది, తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యిందంట. 92 ఉంటుండే, ఒక 6 kgs తగ్గింది. నౌ షీ ఈజ్ 86. సో షీ ఈజ్ హ్యాపీ విత్ దాట్ అండ్ షీ స్టార్టెడ్ ఈటింగ్ రెగ్యులర్ మీల్ అండి. ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటుంది. కాకపోతే అన్నం ఎక్కువ తినలేకపోతున్నానని చెప్పింది. సో అలాగే ఉంటుంది. కానీ చేయాలనుకున్న వారు, ఇంకా తగ్గాలి, 80sలోకి రావాల్సిన వాళ్ళు, 90లో ఉన్న వాళ్ళందరూ 80sలోకి, నాలాగా 90sలో ఉన్న వాళ్ళంతా 80sలోకి వచ్చేదాకా మనం ఇది ఖచ్చితంగా ఫాలో అవుదామండి. మధ్యలో మాత్రం ఏదైనా తినాలనిపిస్తే ప్లీజ్ స్టార్ట్స్ విత్ ఆల్మండ్స్, వాల్నట్ అంతా తిని, మంచి వెజిటేబుల్ కర్రీ తిని, తర్వాత ఆఫ్టర్నూన్ ఒక డబల్ ఆమ్లెట్ వేసుకొని తినండి. 2 మీల్ డైట్లోకి వెళ్ళేటట్టు అయితే, ఫ్రమ్ లిక్విడ్ డైట్ టు కన్వర్టింగ్ టు 2 మీల్ డైట్, యూ ప్లీజ్ హ్యావ్ టు టేక్ ఆల్మండ్స్ ఆర్ వాల్నట్స్ అండి. దట్ ఈస్ ద హెల్దీ వే వేర్ యూ క్యాన్ కన్వర్ట్ యువర్ స్టమక్ ఫ్రమ్ లిక్విడ్ డైట్ టు నార్మల్ 2 మీల్ డైట్. ఇంకేముంటుందండి కొత్తగా చెప్పడానికి? సింపుల్. బట్ చేయాలనుకున్నారు మాత్రం తప్పకుండా చేయండి. ముందడుగేసిన వారు వెనకడుగు వేయద్దు. ఒకేసారి తగ్గమండి. ఫస్ట్ అటెంప్ట్లో 6 kgs, తర్వాత 2 kgs తగ్గాము. ఇప్పుడు 3rd వీక్ ఏమాత్రం ఉంటుందో రేపో ఎల్లుండో నా అవకాశాన్ని బట్టి నేను వెళ్ళి వెయిట్ చెక్ చేసుకోవాలి. సో 200 grams తగ్గినా కూడా నేను హ్యాపీ అండి. ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మన బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుని తనంతట తను అలవాటు పట్టడానికి టైం తీసుకుంటుంది. గ్రాడ్యువల్గా 6 kgs అలా తగ్గిపోమండి. అనారోగ్యం పాలవుతాము ఒక్కసారి అలా తగ్గితే బరువు. సో మితంగా జాగ్రత్తగా కొంచెం తగ్గితేనే మనకు మంచిది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో ఇవ్వచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కమెంట్స్లో ఇస్తే నేను మీకు రిప్లై చేస్తానండి టైం చూసుకుని. చాలా వీడియోస్ వచ్చినాయి, చాలా అప్లోడ్స్ చేస్తున్నారు వీరమాచినేని గారి గురించి. బట్ అదేవిధంగా డైట్ స్టాప్ చేసినాక మీల్స్ తిన్నా కూడా మళ్ళీ వెయిట్ వస్తున్నారంట. కాకపోతే వెయిట్ రావటం తప్పు కాదండి. అదేంటి వీరమాచినేని గారు చెప్పారు, ఒక్కసారి బరువు తగ్గితే మళ్ళీ మనం బరువు పెరగమని. బరువు పెరగకుండా ఎవరు ఉండరండి. మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. డైట్ ఫాలో అయ్యేదాకా డైట్లో ఉంటాము. డైట్ నుంచి బయటకు వచ్చినాక, డైట్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చాక మనం తీసుకునే ఫుడ్లో కార్బ్స్ తక్కువ ఉండాలి, ఫైబర్, ప్రోటీను ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ మూడిటి వల్ల మనకి బాడీని వెయిట్ రానికుండా చేస్తుందండి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.